ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక గ్లాసు నీళ్ళతో ఒక మంత్రాన్ని మనసులో జపిస్తూ తలుచుకుంటే చాలు, డబ్బు వస్తూనే ఉంటుంది, మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. మీరు విన్నది నిజమే. ఒక తేలికైన అత్యంత విశేషమైన శక్తి కలిగిన ఉపాయం. రూపాయి ఖర్చు లేదు, రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తేలికైన ఉపాయం. మీరు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో ఈ ఉపాయం గురించి తెలుసుకుందాం. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు కలిగే లాభం చెప్తాను. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అలాగే మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది. అలాగే మీ జాతకంలో ఎవరికైతే సూర్యగ్రహం బలహీనంగా ఉంటుందో వారి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చేసే పనుల పాయింట్ ఆఫ్ వ్యూలో అంత అనుకూలత ఉండదు. నెగిటివ్గా ఉంటే, అంటే మైనస్గా ఉంటే. అదే సూర్యగ్రహం కనుక బలంగా ఉంటే వారి జీవితంలో ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు సూర్యగ్రహం బలపడుతుంది. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఏదైనా అనారోగ్య సమస్య ఉందనుకోండి, దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, అది మానసిక రోగమైనా సరే, ఈ ఉపాయం చేస్తే దాని నుంచి కూడా బయటపడతారు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు, ఇది బాగా గుర్తుంచుకోండి. నెలసరి అయిపోయిన తర్వాత నుంచి మొదలుపెట్టండి ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు. మీరు మొదలుపెట్టే సమయం గుర్తుంచుకోండి. ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో చేయాలి. ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో చేయాలి. 6కు ముందు కానీ 7 తర్వాత కానీ చేస్తే ఫలితం శూన్యం. అది గుర్తుంచుకోండి. అంటే సూర్యోదయం అయ్యే సమయంలో చేయాలి అని గుర్తుంచుకోండి. అంటే మనకి సూర్యుడు ఉదయం 5:45 నుంచి మొదలవుతుంది. సూర్యోదయ సమయంలో చేయాలి అని అర్థం. ఇది విదేశాల్లో ఉన్నవారు అంటే కొంతమందికి ముందు అవుతుంది, కొంతమంది వెనక అవుతుంది. కాబట్టి సూర్యోదయం ఉదయాన్నే చేయాలి. అది కూడా ఉదయించిన సమయానికి గంట వరకు మాత్రమే చేయాలి. ఉదయించే ముందు నుంచి ఉదయించిన తర్వాత గంట సమయం మాత్రమే గుర్తుంచుకోండి. ఏ దేశంలో ఉన్నా సరే. మీరు ఇది స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయండి. స్నానం చేయకుండా పొరపాటున ప్రయత్నం చేయవద్దు. వీలు కాని వారు మాత్రం పొరపాటు చేయవద్దు, ఎందుకంటే ఖర్చు లేని ఉపాయం కదా, అది గుర్తుంచుకోండి. ఈ ఉపాయానికి కావాల్సింది ఒక గాజు గ్లాస్. కంపల్సరీగా గాజు గ్లాస్ కావాలి. రెడ్ కలర్ పెన్ కానీ, మార్కర్ కానీ, స్కెచ్ కానీ పర్వాలేదు, నీళ్ళు కావాలి ఈ ఉపాయానికి. ఈ ఉపాయాన్ని మీరు బాల్కనీలో కావచ్చు, డాబా పైన కావచ్చు, ఇంటి పెరల్లో కావచ్చు ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయాన్ని సూర్యుడిని చూస్తూ చేయాలి. మాకు సూర్యుడు రావడం లేదు గురువుగారు, వానలు పడుతున్నాయి, రావడం లేదు. పర్వాలేదు, ఆ సమయానికి ఆ వెలుతురు వస్తుంది కదా, తూర్పు వైపు మీ ముఖం పెట్టి చేయండి. అది గుర్తుంచుకోండి. సూర్యుడు వచ్చాడనుకోండి, ఇబ్బంది లేదు. సూర్యుడు రాకపోయినా ఉదయం ఆ సమయంలో తూర్పు వైపు ముఖం పెట్టి ఈ ఉపాయం చేయండి. ఇది మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా ఆ కోరిక నెరవేర్చుకునే ఉపాయం. డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎలా చేయాలో చెప్తాను. ఏ విధంగా చేయాలో ఆ విధంగా ప్రయత్నించండి, చూపిస్తాను. ఆ విధంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే మిత్రులు ఎవరైతే ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, లేదంటే వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించేయండి. అలాగే వీడియోని పూర్తిగా ప్రయత్నించండి, అర్థమవుతుంది. ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు పూర్తిగా చూస్తే కానీ అర్థం కావు, అది గుర్తుంచుకోండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారు ఫేస్బుక్ కూడా రిక్వెస్ట్ పంపించండి. ప్రతి వీడియోని ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. నేను చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు వస్తూ ఉంటుంది. ముందుగా మీరు గాజు గ్లాస్ తీసుకోండి. గాజు గ్లాస్ లేదు అంటే చేయమాకండి, అది కూడా గుర్తుంచుకోండి. దాని మీద మీరు ఏం చేస్తారంటే గ్లాస్ పైన మీ మనసులో ఉన్న కోరిక రెడ్ కలర్ పెన్తో రాయండి. నేను చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ రాస్తున్నాను. ఒక కోరిక రాయండి. రాసిన తర్వాత అందులో కోరిక అంటే ఏం రాయాలని నమ్మకం ఉంటుంది. ఎటువంటి కోరికను రాయవచ్చు. ధనం కావాలి,
ప్రేమ కావాలి, ప్రేమ వివాహం చేసుకోవాలి, ఉద్యోగం కావాలి, అనారోగ్యం నుండి బయటపడాలి, వ్యాపారం బాగా సాగాలి, ఇలా మీరు ఏ కోరికనైనా రాసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే దీంట్లో నీరు పోయండి, గ్లాసులో నీరు పోయండి. ఈ గ్లాసుని కుడి చేత్తో పట్టుకోండి. కుడి చేత్తో పట్టుకొని సూర్యభగవాన్ని చూపిస్తూ ఒక మంత్రాన్ని మీ కుడి చేతిలోనే పట్టుకోవాలి. ఇది ఒక చేత్తో సూర్యభగవాన్ని చూపిస్తూ ఈ మంత్రాన్ని మనసు తలుచుకోండి. ఓం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని మీరు ఒక్క నిమిషం తలుచుకోండి. మేము 5 నిమిషాలు తలుచుకోవచ్చు, నో ప్రాబ్లం. అరగంట తలుచుకుంటామో తలుచుకోండి, నో ప్రాబ్లం. కానీ మినిమం ఒక్క నిమిషం తలుచుకోవాలి. ఎందుకంటే మనకి ఆలోచన కంటే కాస్త ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అనుమానాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చెప్తున్నాను, ఒక్క నిమిషం మినిమం తలుచుకోండి. తలుచుకున్న తర్వాత ఈ గ్లాసులో మీరు ఏదైతే కోరిక రాశారు కదా, కోరిక నెరవేరాలి అని కోరుకొని ఈ గ్లాసులో ఉన్న నీళ్ళు మొత్తం తాగండి. ఎవరు చేశారో వారు తాగాలి. ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు. అంటే ఈరోజు ఉదయం నుంచి మొదలు పెడితే మీరు వరుసగా 21 రోజులు చేయాలి. ఆడవారు కూడా నెలసరి అయిపోయిన తర్వాత మొదలుపెట్టండి. నెలసరి 5 రోజులు అయిపోయిన తర్వాత మొదలుపెట్టండి. కంటిన్యూగా 21 రోజులు చేయండి. మొదటి రోజున ఏదైతే కోరిక రాశారో 21 రోజులు కూడా ఇలాగే గ్లాస్ మీద కోరిక రాస్తూ మళ్ళీ మీరు సేమ్ మంత్రం తలుచుకొని వాటర్ తాగాలి. మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది, 21 రోజులు ఇదే గ్లాస్ వాడాలా, గాజు గ్లాస్ మాత్రమే వాడాలి. ఇప్పుడు దీని మీద పేరు రాశారు, ఇలా చెరిపితే పోతుందా? మార్కర్తో రాస్తే పోదు. మార్కర్తో రాస్తే పోదు. మామూలుగా మీరు స్కెచ్ పెన్తో రాశారనుకోండి, అది కూడా చూపిస్తాను. ఇది స్కెచ్ పెన్, దీంతో రాశారనుకోండి, ఇదిగోండి ఇలా రాశారనుకోండి. దీంట్లో నీళ్ళు పోస్తాను, ఒక్క నిమిషం. ఇదిగోండి స్కెచ్తో రాశారనుకోండి పోతుంది, మార్కర్తో రాస్తే పోదు. దీన్ని వాష్ చేయాలంటే మళ్ళీ కొలింతో క్లీన్ చేయాలి, ఇది మార్కర్తో రాస్తే. కాబట్టి స్కెచ్ పెన్ వాడుకోండి. మీరు దీన్ని మళ్ళీ గ్లాస్ని కడిగి పక్కన పెట్టుకొని 2వ రోజు వాడుకోవచ్చు. ఇలా వరుసగా 21 రోజులు మనం చేసుకోవాలి. 21 రోజులు కూడా స్కెచ్ పెన్తో కోరిక రాసి తర్వాత కడుక్కొని చేసుకోవచ్చు. మార్కర్తో రాస్తే పర్మనెంట్గా అలా ఉండిపోతుంది. కాబట్టి మార్కర్ కాకుండా మీరు మామూలుగా స్కెచ్ పెన్తో రాయడానికి ప్రయత్నించండి. అదే కోరిక, ఒకటే కోరిక నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు కంటిన్యూగా దాని మీద అదే కోరిక మళ్ళీ దిద్దాల్సి వస్తుంది. కాబట్టి మార్కర్ కంటే కూడా స్కెచ్ పెన్ని యూటిలైజ్ చేసుకోండి. 21 రోజులు మీరు కంటిన్యూ చేయవచ్చు. ఒకవేళ ఇంకొక అనుమానం ఉంటుంది, గురువుగారు మరి నెలసరి మాకు ఒక్కొక్కసారి 15 రోజులకే వస్తూ ఉంటుంది, మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు మధ్యలో నెలసరి వస్తే ఆపివేసి తర్వాత కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఒక్కసారి మొదలు పెడితే కంటిన్యూ చేయడం వల్ల త్వరగా ఫలితం ఉంటుంది. మీ మనసు ప్రేరణా శక్తి ఆ విధంగా పనిచేస్తుంది. ఎటువంటి కోరికైనా సరే మీ మనసులో బలంగా సంకల్పం ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. రూపాయి ఖర్చు లేదు, అది గుర్తుంచుకోండి. గాజు గ్లాస్ మాత్రమే వాడండి. మరి మా దగ్గర గాజు గ్లాస్ లేదు గురువుగారు, బీర్ బాటిల్ ఇది వాడవచ్చు అని అడిగేవారు కూడా ఉంటారు. కాబట్టి చెప్తున్నాను, ఇలా గ్లాస్ మాత్రమే వాడండి. బబుల్ కానీ ఇలాంటివి ఏమీ వాడవద్దు. చాలా తేలికైంది, అద్భుతమైన మేనిఫెస్ట్. అంటే మీకు మనసులో ఉన్న కోరిక నెరవేర్చే తేలికైన ఉపాయం. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.